బ్రో, మీరు చూసిన గ్రేటెస్ట్ టీ20 ఇన్నింగ్స్ ఏంటి? 2007 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద యువరాజ్ సింగ్ కొట్టిన ఇన్నింగ్స్. ఎందుకు ఈ నాక్ అంత స్పెషల్ అంటారు? వరల్డ్ కప్ సెమీఫైనల్. అప్పటికే వరుసగా 3 వరల్డ్ కప్లు గెలిచిన ఆస్ట్రేలియా. మనం ఏమో అండర్ డాగ్స్, సీనియర్స్ లేరు, యంగ్ టీమ్. వాళ్ళ బౌలింగ్ లైనప్ చూస్తే బ్రట్లీ, మిచెల్ జాన్సన్, నేథన్ బ్రేకన్, స్టూవర్ట్ క్లార్క్. 9 ఓవర్స్కి స్కోర్ 47 ఫర్ 2 మాత్రమే. సగం మంది హోప్స్ వదిలేసుకున్నారు. అప్పుడు కొట్టాడు ఒక 6. బ్రట్లీ బౌలింగ్లో 147 కిలోమీటర్ స్పీడ్లో వచ్చిన బాల్ని 119 మీటర్స్ 6 కొట్టాడు. ఆ 6కి మైండ్ పోయింది అందరికీ. అక్కడ మొదలైంది ఒచ్చకోత. ప్రతి బౌలర్కి లిటరలీ చుక్కలు చూపించాడు. స్లెడ్జింగ్కి బ్రాండ్ అంబాసిడర్స్ అయిన ఆస్ట్రేలియాకి నోట్లోంచి మాట రాకుండా సైలెంట్ చేశాడు. 30 బాల్స్లో 5 4s 5 6sతో 70 రన్స్ కొట్టాడు. మోస్ట్ డామినేటివ్ టీం మీద డామినేషన్ అంటే ఏంటో చూపించాడు. ఈ వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో అయ్యింది కాబట్టి అర్ధరాత్రి టెలికాస్ట్. ఆ టైంలో యువరాజ్ సింగ్ బ్యాటింగ్కి ప్రతి ఇంట్లోంచి అరుపులు, సెలబ్రేషన్స్. అది జస్ట్ మ్యాచ్ మాత్రమే కాదు, ఒక మాస్ హిస్టీరియా. యువరాజ్ సింగ్ కొట్టిన 6 6s ఒక ట్రెండ్ అయితే, ఆస్ట్రేలియా మీద కొట్టిన 70 రన్స్ ఒక బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు. ప్రైమ్ ఆస్ట్రేలియన్ టీం మీద అలాంటి నాక్ మాస్, ఓర్రా మాస్ అసలు. ఇప్పటికి ఆ హైలైట్స్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఇలాంటి మాస్ హిస్టీరియా మూమెంట్స్ ఇంకా చెప్పండి బ్రో. నెక్స్ట్ ఎవరి వీడియో చేయాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి, అది నేను ఫాలో అయిపోతాను. మీలో ఎంతమంది ఆ ఇన్నింగ్స్ లైవ్లో చూశారు? కామెంట్ చేసి చెప్పండి.